2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం సాధ్యాసాధ్యాలపై టీటీడీ కసరత్తులు ప్రారంభించింది. కలియుగ దైవం తిరుమలేశుని దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10,500 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి. భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులు కావడం గమనార్హం. రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్లోనే దాదాపు 30 గంటలు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన సమయం కేటాయిస్తారు. దీంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే ఈ టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం అనే పేరుతో కొన్ని టికెట్లను కేటాయించేవారు. ఇందులో భాగంగా 2-3 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. 2 దశాబ్దాల కిందట ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి భక్తుడి చేయికి రిస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఈ కంకణం వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది. దీన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణిగుంట వంటి ప్రాంతాల్లో చేతికి వేసేవారు. దీంతో ఈ విధానంలో మనకు కేటాయించిన సమయానికి వెళ్ళి 2-3 గంటల్లో దర్శనం చేసుకొని రావచ్చు. చైర్మన్ బిఆర్ నాయుడు ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం వరకు సామాన్య భక్తుడు కూడా మూల విరాట్ని అత్యంత సమీపంగా అంటే కులశేఖరుడి పడి వరకు వెళ్లి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం వీఐపీలు 10,500 రూపాయల దర్శనాలకు మాత్రమే అక్కడి వరకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో లఘు దర్శనం అని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాళ్వార్ సన్నిధి నుంచి జయా విజయాలను దాటి స్నపన మండనం వరకు వెళ్లి దర్శించుకునేవారు. తర్వాత దీన్ని కూడా రద్దు చేసి గరుడాళ్వార్ సన్నిధి నుంచి దర్శనం అందిస్తున్నారు. దీనికి మహాలఘు దర్శనం అని పేరు పెట్టారు. దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.